సో జనరల్గా ఇప్పటి వరకు అంటే మీరు మాకు కనిపించిన మూవీస్ లెక్కేస్తే ఒక 9 మూవీస్ మీరు మాకు కనిపించింది చూసుకుంటే. సో ఇప్పుడు వస్తున్న మూవీస్ చూసుకుంటే టైటిల్ రోల్ మెయిన్ లీడ్ స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండు. మీరు జనరల్గానే ఆఫ్ స్క్రీన్ స్పోర్ట్స్ పర్సన్. సో ఇందులో మాకు ఆ ఎలిమెంట్ కనిపించే సీన్ ఏమైనా ఉందా? లెనిన్లోనా? లేదు. There is no sports in this film. ఓకే, Unfortunately, it's not there. ఎక్స్పెక్ట్ చేసా. బట్ దానికి మించిన డ్రామా ఉంది అండ్ మీరు స్పోర్ట్స్ లేదని ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. అండ్ ఐ థింక్ వెన్ ద టైమ్ కమ్స్ డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ అ స్పోర్ట్స్ ఫిల్మ్. ఓకే, ఏ సబ్జెక్ట్ రావాలి, కానీ అది చేయాలంటే ఆ కథ రావాలి. నా కోరిక వల్ల నేను చేయకూడదు ఊరికే. వస్తుందేమో అనిపిస్తుంది. అవును, రావాలి డెఫినెట్లీ. ఇట్ షుడ్ కమ్ టు మీ. ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెష్ సబ్జెక్ట్స్ టు టెల్. స్పోర్ట్స్ డ్రామా ఐ బిలీవ్ హ్యాస్ టు బి నాట్ జస్ట్ అబౌట్ ద స్పోర్ట్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ అన్ ఎపిక్ స్టోరీ. సో అది వచ్చినప్పుడు టైం కరెక్ట్గా ఉన్నప్పుడు నేను డెఫినెట్గా రెడీగా ఉన్నాను. ఓకే, సో ఎంతవరకు అంటే బాగా ఎమోషనల్ టచ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇద్దరి లవ్ స్టోరీ కూడా. సో మీరు అక్కడ అంటే ఆ లైన్ ఎలా నచ్చింది మీకు? సారీ, జనరల్గా డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు ఒక లైన్ మనకి కనెక్ట్ అవుతుంది, బట్ చెప్పటం ఒకటి, చేయటం ఇంకొకటి. బట్ ఎక్కడ మీకు ఆ కనెక్షన్ వచ్చింది? డెఫినెట్గా లవ్ స్టోరీలో ఐ థింక్ వెన్ సర్ కేమ్ అండ్ హీ వాజ్ నరేటింగ్ ఇట్, ఐ ఫీల్ లైక్ in all our lives, love is that one thing that fulfills all of us. Double వచ్చిన తర్వాత, సక్సెస్ వచ్చిన తర్వాత, వాట్ ఎవర్ పాపులారిటీ, ఎనీథింగ్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ ఓకే. బట్ ఒక లవ్, ఒక ఎమోషన్ ఉంది దట్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ ఇనఫ్ కదా. సో ఈవెన్ వెన్ హీ వాజ్ నరేటింగ్ ద స్టోరీ టు మీ, ఐ థింక్ ద లవ్ స్టోరీ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ యూనిక్. That it feels like, oh, I want to watch them. It felt like I want to, can I know how they're going to be together? It felt like that. So I personally as an actor felt like I can't wait to watch Lenin and Bharti. So ala feeling వచ్చిన తర్వాత I was like, I have to do this film. ఇంత తెలుగు ఎలా వచ్చింది అసలు? చాలా పట్టేసుకుంది అసలు తెలుగు అమ్మాయి అయిపోయారు మీరు నిజంగా. మేబీ ఇక్కడే ఉంటారేమో అని అంటున్నారు అందరూ, ఇక్కడే సెటిల్ అవుతారని. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.